హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మధురిమలు. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండకపోతే ప్లీజ్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా మన స్టోరీలోకి వెళ్ళిపోదామా? ఉంటా నీ జతగా ఎపిసోడ్ 17. భర్త వైపు చూస్తూ తిరిగి విండోలో నుంచి బయటికి చూస్తూ ఉంది సింధు. ఇక్కడ తినేసి తన రూంలోకి వెళ్ళి కోపంగా గోర్లు కొరుక్కుంటూ మంచం మీద కూర్చుంది స్పందన. ఏమైంది స్పందన? ఏం ఆలోచిస్తున్నావు నువ్వు? అడిగింది జగదీశ్వరీదేవి రూంలోకి వస్తూ. అది అత్త, ఏం లేదు, ఊరికే అంది స్పందన. స్పందన, నువ్వు సింధు ఇంకా అర్జున్లకి వ్యతిరేకంగా ఏమైనా చెయ్యాలి అనుకున్నా, లేదు వాళ్ళ జీవితంలోకి నువ్వు వెళ్ళాలి అని చూసినా, లేదా చూసినట్టు నాకు తెలిసినా నిన్ను నేనేం చేస్తానో నాకే తెలీదు. నేను కూడా ఆశపడ్డాను నిన్ను నా ఇంటి కోడలుగా చేసుకోవాలి అని. కానీ నీకు అర్జున్కి ముడి పెట్టి లేదు. లేకపోతే మనం మాత్రం ఏం చేస్తాం చెప్పు? అడిగింది జగదీశ్వరీదేవి మేనకోడలి వైపు చూస్తూ. నీకు నీ కొడుకు అంటే ఇష్టం అని తెలుసు నాకు. అలాగే నాకు కూడా అర్జున్ బావ అంటే ప్రాణం. బావ కోసం ఏమైనా చేస్తాను నేను అంది స్పందన. నీ పిచ్చి, నీ మూర్ఖత్వం అనుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయింది జగదీశ్వరీదేవి. వెళ్తున్న ఆమె వైపే కోపంగా చూస్తూ ఉంది స్పందన. ఇక్కడ అర్జున్ భార్యని తీసుకొని ఒక డ్యూప్లెక్స్ హౌస్ దగ్గరికి వచ్చాడు. అర్జున్ గారు, మనం ఎక్కడికొచ్చాం? ఇది ఎవరి ఇల్లు? అడిగింది సింధు భర్త వైపు చూస్తూ. అరే, లోపలికి వెళ్తే తెలుస్తుంది కదా, కొంచెం సేపు ఓపిక పట్టండి మేడం అన్నాడు అర్జున్ చిన్న చిరునవ్వుతో. అయ్యో అర్జున్ గారు, మీరు నన్ను బాగా ఏడిపించే ప్రోగ్రాం పెట్టుకున్నారు కదా ఈరోజు అడిగింది సింధు బుంగమూతి పెడుతూ. ఈ టైంలో ఇలాంటి ఎక్స్ప్రెషన్స్ పెట్టకే అంటూ భార్య చేయి పట్టుకుని ఇంటి లోపలికి తీసుకొచ్చాడు అర్జున్. హాయ్ అర్జున్, హాయ్ సింధు. ఇంకా మీకోసమే వెయిట్ చేస్తున్నాను. చూసి ఇంకొక 5 మినిట్స్కి కాల్ చేసేద్దాం అనుకున్నా అంది మీరా నవ్వుతూ. మీరా, ఇది మీ ఇల్లా? అర్జున్ గారు, మీరు నన్ను మీరా గారి ఇంటికి తీసుకొచ్చారా? కానీ మరి నాకెందుకు చెప్పలేదు అడిగింది సింధు భర్త వైపు చూస్తూ. ముందురండి అంటూ సింధు చేతిని పట్టుకొని లోపలికి తీసుకుని వెళ్ళింది మీరా. అక్కడ మధ్య వయసులో ఉన్న ఒక జంట, ముసలి వాళ్ళు ఒక జంట ఉండడం చూసి, నానమ్మ, తాతయ్య, ఇదిగోండి తినే సింధు, అమ్మ నాన్న మన అర్జున్ గాడి భార్య అంటూ అందరికీ పరిచయం చేసింది మీరా. నమస్తే అండి అని వినయంగా చేతులు జోడించి నమస్కరించింది సింధు వాళ్ళకి. అర్జున్, అమ్మాయి నిజంగా కుందనపు బొమ్మలాగా ఉంది అన్నారు మీరా నానమ్మ తాతయ్య ఇద్దరూ ఒకేసారి. ఆ మాటకి అర్జున్ నవ్వుతూ భార్య వైపు ఒకసారి చూసి తిరిగి వాళ్ళ వైపు చూశాడు. మంచి సంస్కారం, అందంతో పాటు అణకువ కూడా ఉంది అంది మీరా తల్లి సువర్ణ. ఇలా రా తల్లి అంటూ సింధుని తన పక్కన కూర్చోబెట్టుకుంది మీరా. సువర్ణ, పాపం నీకు ముందు బలవంతంగా పెళ్లి చేసింది అంట కదా మీరా, నువ్వు మరి తనని పనిష్ చేశావా అడిగింది ఆవిడ సింధు వైపు చూస్తూ. అయ్యో, ఇందులో మీరా గారి తప్పు ఏం లేదు. ఆ టైంకి ఇంకా అలా చేశారు. కానీ నాకు మంచి భర్తని ఇచ్చారు కదా, అందుకే నేను తనని పనిష్ చేయలేదు అంది సింధు నవ్వుతూ. నిజంగా నీ రూపమే కాదు, నీ మాటలు కూడా చాలా ముద్దు ముద్దుగా ఉన్నాయి అంటూ మాట్లాడింది మీరా నానమ్మ విశాలాక్షి. థ్యాంక్ యూ బామ్మ అంది సింధు చిన్న నవ్వుతో. మీరా లోపలికి వెళ్ళి ఇద్దరికి కాఫీ తీసుకొచ్చి ఇచ్చింది. ఇక ఇద్దరు కాఫీ కప్ తీసుకొని తాగుతూ ఉన్నారు. అర్జున్ పక్కన కూర్చొని, ఎరా, అమ్మ వాళ్ళకి ఇప్పుడు చెప్పడం కరెక్టేనా అడిగింది మీరా భయంగా. అబ్బా, నేను మాట్లాడతాను కదా, అసలు నన్ను పిలిచింది అందుకే, మళ్ళీ ఇప్పుడేమో భయపడుతున్నావా ఇడియట్. వాడిని ప్రేమించినప్పుడు మాత్రం లేని భయం, ఇప్పుడు ఇంట్లో వాడిని ప్రేమిస్తున్నాను అని చెప్పడానికి ఎందుకే? ఆయన రిషి ఎలాంటి వాడో ఆంటీ అంకుల్కి కూడా బాగా తెలుసు అన్నాడు అర్జున్. ఏంట్రా, ఏం మాట్లాడుకుంటున్నారు ఇద్దరు
అడిగారు సువర్ణ. అర్జున్ ఇంకా మీరా ఇద్దరి వైపు చూస్తూ. అదే ఆంటీ, మీ అమ్మాయి ఉంది కదా, అది ఒకరిని ప్రేమించింది అన్నాడు అర్జున్ మీరా వైపు చూస్తూ. వామ్మో! అమ్మ ఏమంటుందో, నాన్నేం చేస్తారో అనుకుంటూ కళ్ళు మూసుకొని భయపడుతూ ఉంది మీరా. ఏం మాట్లాడుతున్నావు అర్జున్? మీరా ప్రేమించడం ఏంటి? అడిగారు మీరా తండ్రి కోపంగా. అంకుల్, తను ప్రేమిస్తుంది అని చెప్పాను కానీ ఎవరినో నేను ఇంకా చెప్పలేదు కదా. ఆ అబ్బాయి మీకు కూడా బాగా తెలుసు. చాలా మంచివాడు అన్నాడు అర్జున్. ఇంతకీ ఎవరు అర్జున్ ఆ అబ్బాయి? అడిగింది సువర్ణ. ఆంటీ, అది అదే మన రిషి ఉన్నాడు కదా, వాడినే ఇది ప్రేమిస్తుంది అన్నాడు అర్జున్. అయిపోయింది. ఒసే మీరా, ఈరోజు ఇంట్లో నీ పెళ్ళి కన్ఫర్మ్ అనుకుంటూ భయం భయంగా చూస్తూ ఉంది మీరా. అర్జున్ చెప్తుంది నిజమేనా? అడిగింది సువర్ణ కూతురి వైపు చూస్తూ. అంటే అమ్మా, అది అది అంటూ భయపడుతూ తల్లి వైపు చూసింది మీరా. రిషి కూడా నిన్ను ప్రేమిస్తున్నాడా? అడిగాడు మీరా తండ్రి. అవునన్నా, ఇద్దరం 4 ఇయర్స్ నుంచి ప్రేమించుకుంటున్నాం అంది మీరా తలదించుకొని. ఇందులో నువ్వంతగా తలదించుకోవడం ఎందుకు? రిషి ఎలాంటివాడో మాకు తెలుసు కదా అన్నారు విశాలాక్షి మనవరాలి వైపు చూస్తూ. ఆ మాటకి కొంచెం భయంగానే తల ఎత్తి తన నానమ్మ వైపు చూసింది మీరా. నేను చెప్పింది నిజమే కదా. ఒరేయ్ రాఘవ, పాపం పిల్ల భయపడుతుంది. ముందు ఆ ఎక్స్ప్రెషన్ మార్చు నువ్వు అంటూ చెప్పడంతో ఆయన కూడా తన గంభీర్యత్వాన్ని పక్కన పెట్టేతూ కూతురి వైపు చూస్తూ, ఇంతకీ రిషి వాళ్ళ ఇంట్లో ఈ విషయం తెలుసా? ఆల్రెడీ రిషి వాళ్ళ మమ్మీతో డాడీతో ఈ విషయం మాట్లాడాడంట. వాళ్ళకి పెళ్ళి ఓకే, ఆంటీ మంచి రోజు చూసుకొని వస్తాను అన్నారంట మీతో మాట్లాడడానికి. అక్కడ అప్పుడు విషయం తెలిస్తే బాగోదు. ముందే మీకు విషయం తెలిస్తే బాగుంటుంది అనిపించింది. నేను చెప్పడానికి భయపడుతుంటే అర్జున్ చెప్పాడు వచ్చి మాట్లాడతాను అని అంది మీరా. నువ్వు ఎవరో ముక్కు మొహం తెలియని వ్యక్తిని ప్రేమిస్తున్నాను అంటే మేం భయపడతాం కానీ రిషి ఎలాంటివాడో మాకు చిన్నప్పటి నుంచి తెలుసు. అలాంటి వాడిని నువ్వు ప్రేమిస్తున్నాను అంటే మేమెందుకు నిన్ను కోప్పడతాం చిట్తల్లి? అలా ఏం లేదు, మాకు హ్యాపీగా ఈ పెళ్ళి ఓకే అన్నారు ఆయన నవ్వుతూ. ఆ మాటకి పరుగున తండ్రి దగ్గరికి వెళ్ళి తండ్రిని గట్టిగా హగ్ చేసుకొని తండ్రి బుగ్గ మీద ముద్దు పెట్టి థ్యాంక్ యూ డాడీ, థ్యాంక్ యూ సో మచ్ అంటూ గట్టిగా అరిచింది మీరా. మీరా హ్యాపీనెస్ చూసి అందరూ హ్యాపీగా ఫీల్ అయ్యారు. అమ్మయ్య, మొత్తానికి ఇది చెప్పడానికి నువ్వు చాలా భయపడ్డావా? అడిగాడు అర్జున్ ఫ్రెండ్ వైపు చూస్తూ. అంటే డాడీకి లవ్ మ్యారేజ్ అంటే అస్సలు మంచి ఒపీనియన్ లేదు కదరా, అందుకే నాకు చాలా భయమేసింది. ఇంకేం చేయాలో తెలియక నిన్ను హెల్ప్ అడిగేశాను అంది మీరా. సరిపోయింది అంటూ కొంచెం సేపు వాళ్ళతో మాట్లాడి ఇక భార్యని తీసుకొని అక్కడి నుంచి స్టార్ట్ అయ్యాడు. సువర్ణ భోజనానికి ఉండమని ఎంత చెప్పినా కూడా పని ఉంది అని చెప్పాడు అర్జున్. ఒక 2 నిమిషాలు ఆగండి అంటూ లోపలికి వెళ్ళి చీర పసుపు కుంకుమ గాజులు తీసుకొచ్చి సింధుకి బొట్టు పెట్టి తాంబూలం అందించింది సువర్ణ. పెళ్లి చేసుకున్నాక మొట్టమొదటిసారి ఇంటికి వచ్చావు, నిన్ను వట్టి చేతులతో ఎలా పంపిస్తాను తల్లి అంటూ తన నుదుటిన ముద్దు పెట్టుకుని మా అర్జున్ని బాగా చూసుకో అంటూ నవ్వుతూ చెప్పి వాళ్ళని చిరునవ్వుతో పంపించింది సువర్ణ. మీరా కూడా వాళ్ళకి కార్ దాకా తోడు వచ్చి ఇక వాళ్ళు వెళ్ళిపోవటంతో తిరిగి ఇంట్లోకి వెళ్ళిపోయింది. అర్జున్ గారు, అంటే ఇప్పుడు రిషి గారు మీరా గారు ఇద్దరు లవ్లో ఉన్నారా? అడిగింది సింధు. అక్కడ అంతసేపు అదే డిస్కషన్ జరిగింది కదే, మళ్ళీ నువ్వు ఇక్కడికి వచ్చి నన్ను అడిగితే నేనేం చెప్తాను చెప్పు అడిగాడు అర్జున్ భార్య వైపు చూస్తూ. అబ్బా, నాకు ఫస్ట్ టైం వాళ్ళిద్దరిని చూసినప్పుడే డౌట్ వచ్చింది తెలుసా అంది సింధు. అబ్బో, వాళ్ళ మీద డౌట్ పడే అంతలా మీ బ్రెయిన్ వాళ్ళని గుర్తించే అంతలాగా ఎలా అంత షార్ప్గా ఎప్పుడు తయారైంది మేడం అడిగాడు అర్జున్ నవ్వుకుంటూ. అర్జున్ గారు అంటూ తన చిట్టి చిట్టి చేతులతో అర్జున్ భుజం మీద కొడుతూ ఉంది సింధు.
ఇక రెస్టారెంట్ రావటంతో కార్ పార్క్ చేసి భార్యని తీసుకొని బయటికి వచ్చాడు అర్జున్. ఆ రెస్టారెంట్ చూసిన సింధు నోరు గాలికి వదిలేసింది. అర్జున్ గారు, ఇంత పెద్ద రెస్టారెంట్! ఆ! నేను రెస్టారెంట్ ఏదంటే ఏదో చిన్న కేఫ్‌లా ఉంటుందేమో అనుకున్నా కానీ, మరీ ఇంత పెద్దది అని నేను అస్సలు అనుకోలేదు అర్జున్ గారు, అంది సింధు ఆశ్చర్యంగా ఆ బిల్డింగ్ వైపు చూస్తూ. అంటే ఇది రెస్టారెంట్ కమ్ హోటల్. ఇక్కడ సూట్ రూమ్స్ కూడా ఉంటాయి. లాడ్జింగ్ ఫెసిలిటీ ఉంది. అండ్ రెస్టారెంట్ కూడా, అన్నాడు అర్జున్ భార్య వైపు చూసి నవ్వుతూ. వావ్! అంది సింధు. బయట నుంచి కాదు, లోపలికి వెళ్ళాక అప్పుడు ఈ మాట అను, అంటూ భార్య చేతిని పట్టుకొని లోపలికి తీసుకుని వెళ్ళాడు అర్జున్. లోపల ఫ్లోర్కి ఉండే మార్బల్స్ దగ్గర నుంచి రిసెప్షన్ బ్లాక్, విజిటర్స్ ఏరియా అన్నీ కూడా చాలా రిచ్గా, ఎక్కడ చూసినా ఎక్కువగా ఇంపోర్టెడ్ వస్తువులే కనిపిస్తూ ఉంటే నోరు గాలికి వదిలేసింది సింధు. భార్య ప్రవర్తనకి నవ్వుకుంటూ తన నెత్తి మీద ఒక మొట్టికాయ వేసి, ఎందుకే అలా తెరిచేసావు నోరు? ఈగలు దోమలు అంతెందుకు, డైనోసర్లు కూడా దూరిపోతాయి, అన్నాడు అర్జున్ వెటకారంగా. అర్జున్ గారు, ఈ హోటల్ అంబియన్స్ అన్నీ ఇంత రిచ్గా, లగ్జరియస్గా అండ్ దట్టు మోస్ట్లీ ఇంపోర్టెడ్ వస్తువులే ఉన్నాయి కదా, ఇక్కడ కాస్ట్ కూడా అంతే ఎక్కువగా ఉంటుంది కదా, అంటుంది సింధు. మెనూలో ప్రైజెస్ ఉంటాయి కదా, అక్కడ చూద్దు గాని, పద, అంటూ భార్య చేతిని పట్టుకొని పక్కనే ఉన్న రెస్టారెంట్ వైపుకి తీసుకుని వెళ్ళాడు అర్జున్. ఇంకా ఉంది. ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేస్తారు అని కోరుకుంటున్నాను. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇక ఉంటాను. బాయ్ బాయ్.